ఆ నలుగురు దొంగతనాల్లో ఆరితేరారు. దృష్టి మళ్లించి చోరీలు చేయడంలో సిద్ధహస్తులు. పక్కాగా ప్రణాళిక వేసుకుని మరీ రంగంలోకి దిగుతారు. నేరం చేసేందుకు ఏ దేశమైతేనేమన్నట్లుగా పెరు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చారు. పనైన తర్వాత ఎంచక్కా తమ దేశాలకు వెళ్లిపోయి జల్సాలు చేస్తారు. కార్లలో తిరుగుతూ ఖరీదైన హోటళ్లలో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా పనులు చక్కబెడతారు. మిరిందా డానియల్, రోజెస్ మోజెస్, సుల్కా యాబెల్ వీరు ముగ్గురు పేరు దేశస్థులు. వీరికి మైకెల్ బెంజమిన్ అనే నైజీరియా వాసి బెంగళూరులో ఉండి సహకరిస్తాడు. ఎక్కడెక్కడ చోరీలు చెయ్యాలి, ఎలా చెయ్యాలనే దానిపై పథకం రచిస్తాడు. అంతా పక్కాగా సరిచూసుకొని రంగంలోకి దిగుతారు. వారి కన్ను ఇప్పుడు హైదరాబాద్పై పడింది. పాత బస్తీలో బంగారు నగల దుకాణాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన దుండగులు చోరీకి ప్రణాళిక రచించారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో 2000 ఇచ్చి ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే సిమ్ కార్డ్ కొనుగోలు చేశారు. హైదరాబాద్లో నేరాలు చేసేందుకు పెరు దేశం నుంచి ముగ్గురు నిందితులు ఏప్రిల్ 4న బెంగళూరులోని బెంజమిన్ను కలుసుకున్నారు. నలుగురు కలిసి బెంగళూరులోని క్లారా ఫ్రైమిన్ హోటల్లో కలుసుకున్నారు. దృష్టి మళ్లించి నేరాలు చేయడంలో దిట్టైన బెంజమిన్ హైదరాబాద్లో ఎలా నేరాలు చేయాలో వివరించాడు. 6వ తేదీన నైజీరియా వెళ్లిపోయాడు. అక్కడే టయోటా కారు కొనుగోలు చేసిన దుండగులు 9వ తేదీ హైదరాబాద్కు కారులో వచ్చి నకిలీ పాస్పోర్టు చూపించి లక్డీకాపూల్లోని హిల్ పోర్ట్ హోటల్లో దిగారు. మే 9 నుంచి 16 వరకు నగరంలో కారులో తిరుగుతూ బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. Again, a very experienced gang maybe, or very intelligent gang. So what happened is we tried to follow this. 16th this happened. 17th we could see all these CCTV footages. But 21st or 22nd we really sat down on the case. మే 16న ముగ్గురు నిందితులు చందానగర్లోని మల్బార్ గోల్డ్ దుకాణం వద్ద మకాం వేశారు. ఆ సమయంలో బంగారు వ్యాపారి అభిషేక్ అగర్వాల్ 1,50,00,000 విలువైన 3.5 కిలోల బంగారంతో అక్కడికి వచ్చారు. అక్కడ చోరీ చేయడం వీలు కాలేదు. వ్యాపారి కారు టైరుకు పంక్చర్ చేశారు. కూకట్పల్లి అంబా ఫర్నిచర్ వద్ద కారు టైరు మార్చుకుంటుండగా వ్యాపారి దృష్టి మళ్లించారు. ఇదే సమయంలో కారులో ఉన్న 3.5 కిలోల బంగారం సంచిని నిందితుల్లో ఒకరైన మహిళ చాకచక్యంగా తస్కరించింది. ఇవన్నీ సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరికి సహకరించిన 4 వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి టయోటా కారును, కొత్త బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలైన నిందితులు 4గురిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. Car se kharida, who are the 2 people who have bought the car? Was one Richard and one Benjamin. Then we had this thing in we knew this. Ye bhi kahin banaya hoga. Then our party of all these people who are sitting here, they fanned out in Bangalore and we could trace a person, Naushad. ఈ కేసును ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు దాదాపు 1 రోజుల పాటు శ్రమించారు. మిగిలిన 4 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, 3.5 కిలోల బంగారాన్ని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.